పెద్ద హీరోలేనా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేది? మాకు కూడా ఆ సత్తా ఉందంటున్నారు చిన్న హీరోలు. రొటీన్ స్టోరీలు కాకుండా డిఫరెంట్ జానర్స్ లో కొత్త కథలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మరి సుందరాకాండ నుంచి మొదలుపెట్టి సంబరాల ఏటిగట్టు వరకు రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలేంటో, వాటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. చిన్న హీరోలు కొత్త కథలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. మొన్ని మధ్య వరకు సీరియస్ సబ్జెక్ట్స్ ట్రై చేసి అంతగా వర్కౌట్ కాక గ్యాప్ ఇచ్చిన నారా రోహిత్ అందరికీ కనెక్ట్ అయ్యే ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సుందరాకాండ అనే క్రేజీ టైటిల్ తో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చేస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఈ నెల 27న రిలీజ్ అవుతున్న సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్న సంతోష్ శోభన్ ఈసారి కూడా మరో డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. మానస వారణాసి హీరోయిన్ గా చంద్రశేఖర్ డైరెక్షన్ లో కపుల్ ఫ్రెండ్లీ అనే యూత్ఫుల్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ చూసిన ఆడియన్స్ ఈసారి తమ్ముడిలా హిట్ కొడతాడంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉండి హిట్ కోసం ట్రై చేస్తున్న నాగశౌర్య లాస్ట్ ఇయర్ నుంచి కొత్త సినిమాలేం అనౌన్స్ చేయలేదు. అయితే గ్యాప్ తీసుకుని మరీ బ్యాడ్ బాయ్ కార్తిక్ అంటూ టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ తో మళ్లీ ఆడియన్స్ లో ఊపు తీసుకొస్తున్నాడు. భైరవం సినిమాతో తనలోని యాక్షన్ యాంగిల్ ని మరోసారి చూపించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అదే జోష్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ కిష్కింధపురి అనే ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, సాయి శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతోంది. కా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం తన అప్ కమింగ్ మూవీ కే ర్యాంప్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం ఈసారి యూత్ ని టార్గెట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు స్టార్ట్ అయ్యాయి. ప్రెజెంట్ ఉన్న చిన్న హీరోల్లో జస్ట్ 2-3 సినిమాల ఏజ్ ఉన్న యంగ్ హీరో మాత్రం మిగతా అందరినీ డామినేట్ చేసే రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడు. అసలు ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రమోషనల్ కంటెంట్ తోనే తన డామినెన్స్ చూపిస్తున్నాడు. తేజ సజ్జా ఈ అప్కమింగ్ యంగ్ హీరో చేస్తున్న సక్సెస్ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటోంది. సెలెక్ట్ చేసుకునే సినిమాలు, చేస్తున్న సినిమాలు అదరగొడుతున్నాయి. అందుకే తేజ సినిమాలంటే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. నెక్స్ట్ మంత్ 5న రిలీజ్ చేస్తున్న మిరాయి టీజర్ తో సినిమా ఇంట్రెస్టింగ్ మూవీ అన్న హింట్ ఇచ్చేశాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన వైబ్ సాంగ్ మాత్రం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన సిద్ధు ఈసారి లవబుల్ రోల్ లో కనిపించబోతున్నారు. తెలుసు కదా అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. టిల్లు తర్వాత పెద్దగా వర్కౌట్ అవని జాక్ తో తెలుసు కదా మీద హోప్స్ పెరిగిపోతున్నాయి ఆడియన్స్ లో. అంతేకాకుండా మొన్ని మధ్య రాశిఖన్నా జంటగా రిలీజ్ అయిన బ్యూటిఫుల్ లవ్ సాంగ్ తో ఈసారి సిద్ధు సక్సెస్ కొడతాడు అన్న టాక్ స్టార్ట్ అయింది. అల్లరి నరేష్ తన అప్ కమింగ్ ఆల్కహాల్ అంటూ ఆడియన్స్ అందరూ ఆసక్తిగా చూసే టైటిల్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మెహర్ తేజ్ డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మధ్య సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నరేష్ ఈసారి ఆల్కహాల్ అంటూ థ్రిల్లర్ అనౌన్స్ చేయడంతో ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతోంది. ఈ మధ్య యంగ్ హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొడుతున్న హీరో శ్రీవిష్ణు. రొటీన్ సినిమాలు కాకుండా సంథింగ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న శ్రీవిష్ణు ఈసారి త్రిమృత్యుంజయ్ అనే క్రేజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. వరుణ్ తేజ్ కెరియర్ లో ఇప్పటివరకు ట్రై చేయని హారర్ కామెడీ జానర్ లో కొరియన్ కనకరాజుగా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నారు వరుణ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇక మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ అయితే సంబరాల ఏటిగట్టు అనే భారీ బడ్జెట్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. జాతిరత్నాలు మూవీతో నవీన్ పొలిశెట్టి క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాని తర్వాత వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కూడా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. అదే ఫన్ ఎంటర్టైనింగ్ జానర్ లో రాబోతున్న అనగనగా ఒక రాజు కూడా అదరగొట్టబోతోందని అప్పుడప్పుడు రిలీజ్ చేస్తున్న టీజర్స్ తో హింట్ ఇస్తున్నాడు నవీన్. మరి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుంటుందో లేదో చూడాలి.